ఋతుక్రమం అనేటటువంటిది ఒక మహిళ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి పాత్రను పోషిస్తుంది. అదే స్థానంలో ఋతుక్రమము ఎన్నో బాధలను కూడా తీసుకొస్తుంది. అది భరించేటటువంటి మహిళలకి మాత్రమే తెలుసు. ఈ ఋతుక్రమం జరుగుతున్నంత వరకు కూడా ఒకటి అనుకుంటాం ఏంటంటే, అబ్బా ఇది ఎప్పటికి పోతాయో ఇదే వెర్షన్లో ఉంటారు. ఆ ఋతుక్రమం ఆగిపోయినప్పుడు దీనికి మించి 10 రెట్లు కాదు 100 రెట్లు ఒక సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాము. మోనోపాస్ స్టేజ్ అంటారు దాన్ని. సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ కొంతమందికి వస్తాయి, హిస్టీరియా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎన్నో శారీరక మానసిక బాధలు ఎన్నో ఉంటాయి. వీటన్నిటికీ కూడా అద్భుతమైనటువంటి సొల్యూషన్ ఈ దివ్యశక్తిపాత యోగాలో ఉంది. అమ్మ నమస్తే. నమస్కారం అండి. ఋతుక్రమం నిజంగా స్త్రీ పునఃసృష్టినివ్వడానికి అద్భుతమైనటువంటిదే కాక ఆరోగ్యపరంగా కూడా ఈ ఋతుక్రమం ఉన్నటువంటి సైకిల్ ఉన్నంత వరకు కూడా చాలా ఆరోగ్యకరంగా కూడా ఉంటారు. కానీ వీటి వల్ల ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయటం అనేటటువంటిది ఇందాక నేను చెప్పినటువంటివన్నీ కూడా ముఖ్యంగా యువతుల్లో కడుపులో నొప్పి, విపరీత భయంకరమైనటువంటి కడుపులో నొప్పి, క్రాంప్స్ అని పిల్లలు గొడవ చేస్తూ ఉంటారు. పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే విపరీతమైన చిరాకు, కోపము, దానికి మించి ఓవర్ బ్లీడింగ్, ఇవి యువతల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. అయితే ప్రీ మోనోపాస్ స్టేజ్ వస్తుంది అనంటే ఆ మహిళల్లో మానసికంగా, శారీరకంగా, అలాగే పోస్ట్ మోనోపాస్ వచ్చిన తర్వాత, ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత విపరీతమైనటువంటి ధోరణులు కొంతమందికి ఉంటే ఏం జరుగుతుందో తెలియకుండా మదన పడుతూ డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది పురుషుల్లో ఎందుకు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు అనంటే ఒకటే చెప్తారు, ఏంటంటే నా భార్య నాకు సహకరించడం లేదు అని మాట్లాడతారు. కానీ ఎందుకు సహకరించటం లేదు అని ఏ ఒక్క పురుషుడు భార్యను అడగడండి. భార్యకి ఏం జరిగింది అనేది ఆలోచించడు. సో దీని ద్వారా మీరు నాకు 2 విషయాలు క్లారిటీ ఇవ్వండి. ఈ ఋతుక్రమంలో ఉన్నప్పుడు ఈ ఆడపిల్లలకు వచ్చేటటువంటి సమస్యల పట్ల కుటుంబం ఎలా అర్థం చేసుకోవాలి, ఈ ప్రీ మోనోపాస్, పోస్ట్ మోనోపాస్ స్టేజ్లో కుటుంబం ఎలా అర్థం చేసుకోవాలి, వీళ్ళిద్దరికీ కలిపి ఒక హీలింగ్ ఎలా ఉపయోగపడుతుంది? అంటే ఇక్కడ మనకు ఆ యూటిరైన్ ప్రాబ్లమ్స్ ఏవన్నా కూడా అవి చాలా తొందరగా తగ్గుతాయండి. నేను హీలింగ్స్లో చూసిన దాంట్లో ఈవెన్ ఇంక్లూడింగ్ బాగా హెవీ బ్లీడింగ్ ఉండి ఇంకా ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదని డేట్ ఇచ్చేసిన వాళ్ళకు కూడా ఆపరేషన్ డేట్ వితిన్ 1 monthలో వాళ్ళకి నార్మలైజ్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇదేంటి నార్మల్గా ఎలా ఉంది యూట్రస్ అని ఆశ్చర్యపడే కేసెస్ ఉన్నాయి. ఈ ఇష్యూలో చాలా మందికి అమ్మా ఇప్పుడు కాదు ఒకప్పుడు, ఇప్పుడు కొంచెం తగ్గిందని అనుకోవచ్చేమో, తీసేయడమే కానీ ఒక ఆర్గాన్ తీసేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది వాళ్ళకి చాలా ఇష్యూస్ వస్తాయి. అంటే తెలియదు అంతే. వేరే జబ్బు అనుకుంటాం, కాళ్ళ నొప్పులు వస్తే వేరే అనుకుంటాము, వేరే ప్రతిదాన్ని వేరుగా చూస్తారు. అది అయితే ఇప్పుడు యంగ్స్టర్స్ దగ్గర నుంచి మనకు చాలామంది నార్మల్గా టీనేజ్ పిల్లల దగ్గర నుంచి మనం ఎవరిని చూసినా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది అది చాలా ఎక్కువ కనిపిస్తుంది. మెయిన్గా థైరాయిడ్, ఈ పీసీఓడి కానీ పీసీఓఎస్, ఈ రెండు కనెక్టెడ్. థ్రోట్ చక్ర, సెక్స్ చక్ర 2 ఒకదానికొకటి అనుసంధానం అంటే ఇది లోయర్ క్రియేటివిటీ, ఇది హయ్యర్ క్రియేటివిటీ. ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఈ లోయర్ క్రియేటివిటీ దగ్గర ఇబ్బంది వచ్చేటప్పటికి సపరేషన్ ఉందిగా, మనం మాట్లాడలేకపోవడము, చెప్పలేకపోవడం, ఇవన్నీ వెళ్ళి ఆ ఎఫెక్ట్ దాని మీద కూడా ఉంటుంది. భయము. ఓకే. ఇక్కడ ఏదైతే మనం ఎక్స్ప్రెస్ చేయలేమో మన భావాలని కూడా దీని మీద, అది మొత్తం కూడా రూట్ చక్ర మీద పడిపోతుంది. రూట్ స్వాదిష్ట పైన ఉంటుంది అన్నమాట. 2 inches అబౌవ్ ది మూలాధార సెక్స్ చక్ర కానీ సాక్రల్ చక్ర స్వాదిష్ట. ఈ స్ట్రెస్ మొత్తం వచ్చేసి కల్చరల్గా ఉండే షేమ్, గిల్ట్, ఈ లైంగికమైన వాటి మీద నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఇది తప్పని, ఇది ఒప్పని, ఇలాంటివన్నీ కూడా రకరకాలైన భావనలన్నీ ఉంటాయి అన్నమాట.
అవన్నిట్లోంచి వాళ్ళకి అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంతో ఏమవుతుంది, వాళ్ళకి పీరియడ్ రాదు, 5-6 నెలలు అయినా రాదు, చిరాకు వచ్చేస్తూ ఉంటుంది, లావ్ అయిపోతూ ఉంటారు, ఒకలా బ్లోటింగ్ ఉంటుంది, ఒకలాంటి రాలేదని భయం ఉంటుంది, అదేమవుతుందో అని ఇలా రకరకాలుగా వాళ్ళు సైకలాజికల్ కాబట్టి వాళ్ళు ఈవెన్ ఎడ్యుకేషన్లో కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి ఆ పెయిన్స్, ఆ క్రాంప్స్ అది వచ్చి ఎమోషనల్గా ఆ టైంలో చాలా డిస్టర్బ్డ్గా ఉంటారు. అదొకటి. ఇవన్నీ కాక కొంచెం మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికి మ్యారేజ్ అయిన తర్వాత అవి సరిగ్గా లేక ఈ లోపల సిస్ట్ ఎక్కువగా అయిపోవడం, పాలిసిస్టిక్ సిండ్రోమ్ అంటాం కదా, దాంతో పిల్లలు పుట్టపోవడము, ఐవీఎఫ్లకి వెళ్ళడం, అదొక గొడవ. ఇదంతా అయిపోయాక ఇంకొంచెం స్టేజ్ దాటేటప్పటికి హెవీ బ్లీడింగ్, ఇంకా అది కంట్రోల్ కాక హెవీ బ్లీడింగ్, లేకపోతే థిక్నెస్, ఫైబ్రాయిడ్స్ అంటారు, థిక్నెస్ ఆఫ్ ది యూట్రస్ వచ్చేసి దాంతో హెవీ బ్లీడింగ్ అయితే ఇంకేముందని తీసేయడం. అంటే ఇలా ఇదంతా ఒక పెద్ద జీవితంతో స్ట్రగుల్ లాగా ఉంటుంది వీళ్ళకి. అది మెనోపాజ్కి వచ్చేటప్పటికి ఆ ప్రీ మెనోపాజ్లో రకరకాలైన ఇబ్బందులు, చాలా హెవీ బ్లీడింగ్, కంటిన్యూస్గా చాలా రోజులు ఉండడము, లేకపోతే రావడం రాకపోవడము, చిరాకు ఉండడము, సైకలాజికల్ మీరు అన్నట్టుగా అవన్నీ మనకు కనిపిస్తాయి. కొన్ని ప్రొఫెషనల్స్లో ఉన్నటువంటి మహిళలకి ఇది మరీ చాలా ఎక్కువ కదా, అంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు కదా, అది ఎవరితో చెప్పుకోలేరు. ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ, ఇంట్లో హోమ్ మేకర్ అనుకోండి, కాసేపు పడుకున్నా లేచినా పర్వాలేదు, నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి, ఉద్యోగం చెయ్యాలి, అక్కడ అట్ ద సేమ్ టైం పని స్ట్రెస్ ఉంటుంది, పని స్ట్రెస్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని భరించాల్సి వస్తుంది, ఇంట్లో భరించాల్సి వస్తుంది. నేను కూడా అందులో ఒక వ్యక్తి ఉండే. అసలు అక్కడ ఎక్కడ ఉండేవి కాదు, అందరూ మా చుట్టూ మగవాళ్ళు ఉండేవాళ్ళు, ప్యాంటు షర్ట్లు వేసుకోవాలి, అక్కడ ఏమవుతుందో తెలియదు, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అయినా మనం ఎవరితో మాట్లాడి చెప్పని కూడా చెప్పలేము. విశుద్ధ చక్రాల నుంచి అని ఆఖరికి నాకు ఆపరేషన్ డేట్ కూడా ఇచ్చాక పట్టుదలతో నేను వెళ్ళను అని హీలింగ్ కంటిన్యూస్ డాక్టర్ డేట్ ఇచ్చేసారు ఆపరేషన్కి. మా మదర్ కూడా వచ్చారు ఉండడానికి నాతోటి, లేదు నేను హీలింగ్లో తగ్గిస్తానని హీలింగ్లో కంప్లీట్గా తగ్గించాను. నార్మల్ మీరే ఒక పెద్ద ల్యాబ్ అమ్మా. అదే కదా, ఎన్ని ఉన్నాయి కాబట్టి అందరికీ నేర్చుకోండి అని చెప్పేది. అందరూ ఎందుకు ఇంత చాదస్తంగా చెప్తుందని అనుకుంటే, నేను నాకు వచ్చినవన్నీ నేను తగ్గించుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అందరికీ చేయడం వేరు, నాకు నేను కూడా చేసుకుని తగ్గించుకున్నాను కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉంది మాకు. అలాగే ఇప్పుడు మన క్లాసెస్ యూఎస్లో కూడా చాలామంది వర్కింగ్ ఉమెన్, వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది, అక్కడ పని, కల్చరల్ ఇది, పిల్లలతోటి ఆ గొడవలు, అందరికీ ఇవే ప్రాబ్లమ్స్. ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. విత్ ఇన్ 1 month ఆఫ్ హీలింగ్ క్లాస్ నేర్చుకున్నాక వాళ్ళు అసలు మాకు కరెక్ట్ టైంకి వస్తుంది, అసలు ఎప్పుడొచ్చి ఎప్పుడు పోతుందో మాకు తెలియనంత ఫ్రీగా ఉన్నాం మేము. ఆ ఇబ్బంది, ఆ హెవీ బ్లీడింగ్ తగ్గడము, క్లాట్స్ ఉంటే తగ్గడము, అలాంటి ఇది మనకు చూస్తాం. మీరు యుఎస్ కల్చర్ అంటున్నారు, ఇక్కడున్న కల్చర్ కూడా యుఎస్ కల్చరే కదా, మీరు సేమ్ అట్లనే అయిపోయారు. మీరు అన్నట్టు ఒకప్పుడు గృహిణిలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి కొంతలో కొంత స్ట్రెస్ ఉన్నా కాస్త రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉండేది. మా చిన్నప్పుడు కూడా మా అమ్మమ్మ ఉన్నప్పుడు, మా పెళ్ళిళ్ళు అవ్వక ముందు వరకు కూడా మా అమ్మమ్మ ఆ 3 రోజులు వేరు పెట్టేది. అవును, ఇసుకునే వాళ్ళం, అబ్బా ఏంటి చాదస్తాలు అని. కానీ ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చేసి పనులు చేయడం మొదలుపెట్టిన తర్వాత మా అమ్మమ్మ దేవత. ఆ 4 రోజులు శరీరానికి ఎంత రెస్ట్ ఇచ్చేదంటే, ఏ పనులు చేయొద్దు, ఏమీ ముట్టుకోవద్దు. అప్పుడు నాకు అనిపించింది, మన పూర్వీకులు కొన్ని ఎందుకు నియమాల కింద పెట్టారు అంటే, ముట్టుకోవద్దు అనేటటువంటిది చెప్పడం వల్ల మన కల్చర్ ఏ పని చేయకుండా కూర్చుంటారు. మన కల్చర్లో పని ఆపరు కదా, వెళ్ళి వంటలు చేయాలి, అన్ని చేయాల్సిందే కదా, అన్ని చేయాల్సిందే. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హ్యాండిక్యాప్లు కదా, మగవాళ్ళ హ్యాండిక్యాప్లే, పిల్లల హ్యాండిక్యాప్లే, కాబట్టి అందరికీ అందించాలి ఈ ఆడ మనిషి. కానీ ఆడ మనిషికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని నిజంగా చాలా మంది. మలయాళంలో సినిమా కూడా వచ్చింది స్టార్ అనేదో, అందులో ఇలాగే అన్నమాట. ఆమె చాలా సైకలాజికల్గా చాలా డిఫరెంట్గా వర్క్, ఆవిడ బిహేవియర్ చాలా మారిపోతాయి. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఏదైనా ఆవహిస్తే ఎలా ఉంటుందో, ఏ దెయ్యం పట్టిందో ఏదో అలా అన్నట్టుగా ఆవిడ రకరకాలుగా బిహేవ్ చేస్తుంటే
వీళ్ళకి ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు, ఏదో అయిపోయింది దేవుడికి అని వాళ్ళు చాలా కంగారు పడిపోయి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ఈవిడికి అలా మొత్తం అంతా చేస్తే ఆఖరికి చివరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇది మెనోపాజ్ టైంలో ఇలా కొంతమంది కొన్ని అలా డిప్రెస్డ్గా రకరకాలుగా సైకియాట్రిక్ ఇదిగా వస్తుంది, అది మీరు అందరూ అర్థం చేసుకుని వాళ్ళకి కోఆపరేట్ చేస్తూ వాళ్ళ ఆ స్టేజ్ ఆ కొత్త కాలం వాళ్ళకి సపోర్ట్ చేస్తే దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్తారు. కానీ అది చాలా మందికి తెలియదు, అసలు ఎందుకు వద్దో చిరాకు తెలియదు, ఎందుకు కోపం యాంగర్ ఎందుకు ఉందో తెలియదు, ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఉందో తెలియదు, హాట్ ఫ్లాషెస్ ఉంటాయి, వాళ్ళంతా మంటలు వచ్చేసినట్టు ఉంటాయి. అంటే అసలు ఏమవుతుందో వాళ్ళకే తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు. ఒక పేరు పెట్టేస్తారు, పిల్లలేమో మా అమ్మ అరుస్తుంది, భర్త ఏమో అసలు మావిడ ముఖం మొట్టమొదలాడించుకుంటూ ఉంటుంది, ఇంటికి వెళ్తే మనశ్శాంతి లేదు. అరే ఎందుకు మనశ్శాంతి లేదని ఒక్క నిమిషం ఒక్క క్షణం పిల్లలు కానీ భర్త కానీ కూర్చుంటే ఆవిడ చాలా తొందరగా బయటపడతారు. నా దగ్గరికి వచ్చిన కేసెస్ని కూడా స్టడీ చేసిన తర్వాత నేను ఇదే చెప్పేదాన్ని. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత మీ దగ్గరికి హీలింగ్స్కి పంపించి తర్వాత వాళ్ళ క్లాసెస్కి పంపించిన తర్వాత దే గాట్ వెరీ గ్రేట్ రిజల్ట్స్ అన్నమాట. అందుకని ఎందుకంటే ఈ సిచ్యుయేషన్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమ్మ అది ఇంకా ఆ సమస్యలు ఎక్కువైపోయినాయి. వాటి నుంచి బయటపడటం అనేటటువంటిది ఇవాళ చాలామందికి అవసరం. ఎందుకంటే 11 ఏళ్ళకి 9 సంవత్సరాలకే పిల్లలు మెచ్యూర్ అవ్వడము, ఆ మెచ్యూర్ అయిన దగ్గర నుంచి వాళ్ళు ఈ ఏ ఫుడ్ ఒక బలమైనటువంటి పోషక విలువలు ఉన్నటువంటి భోజనం మనం పెట్టట్లేదు. లేదు, నిజం చెప్పాలంటే లేదు. మొత్తం ఎరువులు పెస్టిసైడ్స్ వేసినటువంటి ఆహారం ఒకటైతే, ఇర్రెగ్యులర్ జీవన విధానం ఇంకొకటైతే, అసలు పిల్లల్ని పట్టించుకునే తీరిక లేకుండా పిల్లల కోసం కష్టపడుతున్నాం మనం అనేటటువంటి ఒక భ్రమలో బ్రతికేస్తున్నాం. మనం బ్రతుకుతున్నటువంటి జీవితం మనకి తప్ప మిగిలిన అందరికీ ఉపయోగపడుతుంది. ఎవరికి? మన ఇంటి ఈఎంఐలకి, కారు ఈఎంఐలకి, వీటికి ఉపయోగపడుతున్నాం తప్ప మన శరీరం కోసం మనం ఉపయోగపడట్లేదు. ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి సత్యం. అందుకోసమని ఈ సిచ్యుయేషన్ ఈరోజు మీకు అడగడం జరిగిందనమాట. చాలామంది నేను చూస్తున్నా, వర్కింగ్ ఉమెన్ దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి చాలామంది పిల్లలు ఈరోజు ఆ పీరియడ్స్ టైంలో చాలా శారీరకమైనటువంటి ప్రాబ్లమ్స్ అమ్మ, క్రాంప్స్ వస్తాయి. నేర్చుకుంటే ఈ డిగ్రీ చదివే పిల్లలు వాళ్ళు నేర్చుకుంటే త్రూ అవుట్ లైఫ్ పనికి వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ అవ్వడమే కాకుండా డెలివరీస్ టైంలో ఒకవేళ పిల్లలు పుట్టడానికి ఈ ఐవీఎఫ్లు కూడా లేకుండా అది కరెక్ట్గా ఉన్నప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. ఓకే, అదంతా నార్మల్సీకి వెళ్తుంది. మన ఒక డాక్టర్ గారు గైనకాలజిస్ట్ మనకు రెగ్యులర్ స్టూడెంట్ ఉన్నారు, ఆవిడ అదే చెప్తారనమాట. ఆవిడే వాళ్ళ అబ్బాయి డెలివరీ కోసం వెళ్ళారు, యూకే వెళ్ళి ఆవిడ అదే చెప్తారు. ఆవిడ గైనకాలజిస్ట్ అయ్యి వాళ్ళ అమ్మాయికి డెలివరీకి ఏం హీలింగ్ చేయాలి రోజు అడిగి చేస్తూ ఉంటారు అమ్మాయి. అంటే అండర్స్టాండ్ చేసుకుంటే వస్తుంది. నేనే గైనకాలజిస్ట్ నేనే అని కాదు కదా, మనం చేసేది అది చేస్తాము. నార్మల్సీ ఆఫ్ ది బాడీని అలా తెచ్చుకునే పద్ధతి ఉన్నప్పుడు దాన్ని నాన్ ఇన్వేసివ్ కదా, డ్రగ్లెస్ థెరపీస్ కదా ఇవి. కానీ నేను చూసానమ్మా, మీరు అన్నట్టు పెద్ద పెద్ద డాక్టర్స్, చాలా గ్రేట్ సర్జన్స్ ఈ హీలింగ్ థెరపీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకు డాక్టర్ హెగ్డే అని ఆయన పెద్ద డాక్టర్, ఆయన చెప్తారు కదా హీలింగ్ చేయండి, హీలింగ్ అని చెప్తారు కదా. ఎగ్జాక్ట్లీ. నాకు తెలిసిన హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద సర్జన్స్ కూడా వాళ్ళు దే ఆర్ రికమెండింగ్ హీలింగ్స్ అండి. వాళ్ళ సర్జరీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ బ్యాక్ పెయిన్ కి వాటికి వచ్చి హీలింగ్ నేర్చుకుని చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళకి అమ్మ నిజమైనటువంటి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మోటివ్ ఏంటంటే పేషెంట్ బాగుపడి వెళ్ళాలి. ఇందులో కమర్షియాలిటీ లేదా అంటే ఖచ్చితంగా ఉండొచ్చు, కానీ వాళ్ళల్లో కమర్షియాలిటీ ఎంత ఉంటుందో అలాగే వాళ్ళలో హ్యుమానిటీ కూడా అంతే ఉంటుంది. ఇది ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని బయట తీస్తారు. చాలామంది నేను ఎప్పుడైనా వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు తెలిసినటువంటి సర్జన్స్ నాకు మెసేజ్ పెడతారు, అమ్మ ఇదేంటి నాకు క్లారిటీ ఇవ్వు, ఇది ఎంతవరకు మన పేషెంట్స్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది నాకు ఒక్కసారి నాకు చెప్పండి. ఆ చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు మేము రిఫర్ చేస్తామని చెప్పేసి అలా రిఫర్ చేస్తున్నటువంటి డాక్టర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ మనము ఎవరైతే మనల్ని విభేదిస్తున్నారో డాక్టర్స్ విభేదించి కొట్టి పడేస్తున్నారు అంటే ఇక వాళ్ళని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరమే లేదంటే దే ఆర్ ఇన్ ఇన్సెక్యూర్ ఫీలింగ్.
అంటే వాళ్ళకి అదే అవగాహన ఉంది, వేరే తెలుసుకునే ఇంట్రెస్ట్ లేదు. లేనప్పుడు కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న Exactly. వాళ్ళు వాళ్ళకి అర్థమవుతుంది. చాలా మంది అమ్మ నేను చెప్తున్నా, నేను అదే ధైర్యంతో నేను అందరికీ కూడా సజెస్ట్ చేస్తున్నది ఇదే. చాలా మంది ఇప్పుడు మీరు అన్నారు యూట్రస్ తీసేసే సిచ్యుయేషన్కి వెళ్ళిపోతున్నారు. అది తీయడం వల్ల ఒక ఆర్గాన్ మన బాడీలో నుంచి వెళ్ళిపోతే ఆ ఎనర్జీ, ఆ సపోర్ట్ మన బాడీకి అందక ఆ ఎనర్జీ మన లోపల నుంచి వెళ్ళిపోయి అది ఇవ్వడానికి శరీరం ఎన్ని ఇబ్బందులు పడుతుందో, ఒక పోగొట్టుకున్నటువంటి దీంట్లో ఉంటుందో అసలు అది అర్థం కాదు ఎవరికి కూడా. తీసేద్దామా, కత్తిరించేద్దామా, పడేద్దాం, ఇవే ఇష్యూస్లో ఉంటున్నారు. అరే ఉన్నదాన్ని బాగు చేసుకోండి, దానికి ఒక జీవం ఉంటుంది. ఇప్పుడు ఎండిపోయిన మొక్కకి నీళ్లు పోస్తే మళ్ళీ ఎలా అయితే చిగురిస్తుందో అలాగే ఈ ఎనర్జీస్ ఒకటి కాదండి, ఎన్ని ఉన్నాయో అన్నీ అంటే ఏదో గాలికి పోయేవన్నీ తెచ్చిపెట్టుకోమన్నట్ల. నిజం చెప్తున్నాను కదా, మంచి హీలింగ్స్, మంచి ఇది సజెస్ట్ చేసినప్పుడు వాటిని అందిపుచ్చుకోండి. వీటి వల్ల రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఎవరైనా సరే ఈ మోనోపాజ్ సిచ్యుయేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రీ మోనోపాజ్, పోస్ట్ మోనోపాజ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలు నేర్చుకోండి అమ్మా, ఏం కాదు. అది 1 డే క్లాస్ అమ్మ, మీరు 1 డే క్లాస్ కదా మీరు కండక్ట్ చేస్తారు. దీంట్లో 1 డే క్లాస్ ఉంటుంది, 2 hours క్లాస్ చెప్తారు మేడము. క్లాస్లో జాయిన్ అవ్వండి, నేర్చుకొని మీరు రోజు చేయండి. చేయడం వల్ల మీకోసం మీకంటూ ఒక జీవితం ఉంది, మీకంటూ ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి అవకాశం ఉంది. అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకోవద్దు. నేను ఇది ఒకటే చెప్తున్నాను మీ అందరికీ కూడా. తల్లులు నేర్చుకోండి, పిల్లలకి చేయండి. పిల్లలు నేర్చుకోండి, జీవితాంతం హ్యాపీగా ఉండండి. మీకు ఎవరికైనా ఈ క్లాస్ జాయిన్ అవ్వాలన్నా, మీ సమస్యల మీద ఏదైనా అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపించేటటువంటి నంబర్కి కాల్ చేయండి. మీకు ఏ విధమైనటువంటి హెల్ప్ కావాలో అంటే క్లాస్కి సంబంధించి ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు చెప్తారు. అమ్మా థ్యాంక్ యూ సో మచ్.